అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయనది ఒక వినూత్న పందా. దూకుడుగా రాజకీయాలు చేసే కడప జిల్లా నుంచి వచ్చిన ఆయనెప్పుడూ విలువలతో కూడిన రాజకీయమే చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా విశిష్ట సేవలందించిన ఎంవి మైసూరారెడ్డి గారు మనతో ఉన్నారు. మైసూరారెడ్డి గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మైసూరారెడ్డి గారు. నమస్కారం. సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ, ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు. ప్రస్తుత రాజకీయాలను చూసినట్టయితే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే అప్పటి రాజకీయం వేరు, ఇప్పటి రాజకీయం వేరు అని అనిపిస్తుందా? ఎలా చూస్తారు? డెఫినెట్గా అది వేరు. ఇంత డబ్బుల ప్రవాహం లేదు. అప్పుడు ఏదో 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెడతా అంటే అందువల్ల పెద్ద రాజకీయంగా దాని గురించి ఆశించే వాళ్ళం కాదు. అందువల్ల ధనం లేని రాజకీయం ఉన్నది అప్పుడు. ఇప్పుడు రాజకీయాల్లో ధన ప్రభావం ఎక్కువైపోయింది. ధన ప్రభావం అంటే ఓటుకు డబ్బు ఇస్తున్నారు. ప్రతి ఓటర్కు డబ్బు ఇవ్వాల్సిందే. చిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఒకవేళ 40 కోట్లు శాసనసభ్యులు పెట్టుకున్న 10 కోట్లు పార్టీలు ఇస్తున్నాయి అనేసరికి ఈ ధన ప్రభావం ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులు, పాత రాజకీయ నాయకులంతా మరుగున పడిపోయారు. ఎందుకంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ తలకి ధనవంతులు రాజకీయాలు లేకొచ్చినారు. అంటే ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, ఇటువంటి నాయకులు వచ్చేసినారు. అంటే ఈ రాజకీయ ప్రభావం తక్కువ, ఈ ధన ప్రవాహం ఎక్కువైపోయింది. అందువల్ల ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు రాజకీయాలు వేరు. ఓకే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రీ బీజ్ అంటే ఉచితాలు ఎక్కువయ్యాయి. చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, దీనికి సంబంధించి మేము పింఛన్లు ఇస్తున్నాము, అమ్మఒడి లాగా తల్లికి వందనం అనేది వీళ్ళు కొత్తగా పేరు మార్చేదో పెట్టారు, దానికి ఇస్తున్నాము, వికలాంగులకు పింఛన్ అని చెప్పి రకరకాలుగా ఫీ బీస్ అంటే ఉచితాలు ఎక్కువ ఇవ్వటం వల్లే ఇలాంటి కష్టాలకి నష్టాలకి కారణమా అని చెప్తే ఒక సీనియర్ పొలిటీషియన్గా ఏం చెప్తారు సార్ మీరు? ఉచితాలు కాదనిలేం, కానీ అవి కొంచెం పరిమితి ఉండాలి. ఇప్పుడు పరిమితులు మించిపోయినాయి. రాష్ట్రంకి వచ్చే ఆదాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దాదాపు 1,30,000 1,40,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే స్టేట్ జిఎస్టీ కానీ, సెంట్రల్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆడ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 1,40,00,000-1,50,000 కోట్లు ఉంటుంది. ఓకే, అంటే ఇది రివైజ్డ్ బడ్జెట్స్ ఇది తీసుకుంటే యాక్చువల్ బడ్జెట్స్ చూస్తే ఆ మేరకు ఆదాయం వస్తుంది. ఓకే, ఆ మేరకు ఆదాయం వస్తే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ సంక్షేమ కార్యక్రమం మీరు ప్రీబీస్ అంటున్నారు. అవునండి, సంక్షేమ కార్యక్రమాలకే డబ్బులంతా పోతాయి. అంటే డబ్బులు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నవరత్నాలని ఇచ్చినారు. వీళ్ళు సూపర్ 6 అంటున్నారు. దాదాపు 8-9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అప్పులు చేసి నవరత్నాలని పెట్టారు. ఓకే, ఆ నవరత్నాలకు అప్పులన్నీ చేసిన దానివల్ల ఇప్పుడు అప్పులకే దాదాపు ఆడ 50,000 కోట్ల రూపాయలు వడ్డీలు కానీ కంతులు కానీ కట్టాల్సింది వస్తుంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇంకా జీతాలు, శాలరీస్ ఉన్నాయి కదా, పెన్షన్స్, ఉద్యోగస్తులు వీళ్ళ 60%, 65% పోతుంది. అంటే రెవెన్యూ అంతా పోగా మిగిలింది 5,000 కోట్లు 10,000 కోట్లే ఉంది. ఈ కొత్త కార్యక్రమాలు తీసుకోవాలంటే 5,000 10,000 కోట్లు పాత కార్యక్రమాలు కంటిన్యూ చేసి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు తీసుకుంటే డబ్బులు తక్కువ వస్తున్నాయి.
ఓకే. అందుకే ఆడ ఇప్పుడు ఏం చేసినారో ఆయన సంవత్సరం పాటు ఆ, వాయిదా వేసుకుంటూ పోయారు. ఇప్పుడు ఏదో పెన్షన్లు గతంలో 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. తర్వాత అమ్మఒడి అదేదో అది వాళ్ళు అమ్మఒడి అన్నారు, వీళ్ళు తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అని పేరు పెట్టుకున్నారు. 15,000 ఇకపోతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొన్నే స్టార్ట్ అయింది. ఆగస్టు 15th నుంచి స్టార్ట్ అయినాయి. అన్నీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలకే ఈ డబ్బులన్నీ పోతున్నాయి. గతంలో చేసిన అప్పులకు మళ్ళీ ఇప్పుడు అప్పులు అవుతాయి కొంత. ఎందుకంటే ఆ వడ్డీలు కంతులు కట్టాలా, మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే కొంచెం రెవెన్యూ ఆదాయం లేకుండా పోతుంది. పోతే దీనివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది రాష్ట్రంలో. ఓకే. సంక్షేమ కార్యక్రమాలకే సరిపోయా, ఇంకా అభివృద్ధికి ఏం డబ్బులు లేవు కదా. అదే ఆంధ్రప్రదేశ్ కదా. ఇది తెలంగాణ తీసుకుంటే ఇక్కడ దాదాపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకే 44,000 కోట్ల రూపాయలు అప్పులు కంతులు పోతుంది. ఇది 1,20,000 ఎంతో ఉంది ఇక్కడ రెవెన్యూ తెలంగాణ రాష్ట్రంలో. రెవెన్యూ అంటే ఇదే పన్నుల ద్వారా రూపంలో స్టేట్ షేర్ ఆఫ్ స్టేట్ జిఎస్టీ, తర్వాత సెంట్రల్ జిఎస్టీ, ఇతర ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కలిపి 42% పోతుంది. తీస్తారు సెంట్రల్లో. గతంలో 39 ఉండే, ఇప్పుడు 42 చేసినారు. 42లో వీళ్ళకి సెంట్రల్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ వస్తాయి. అంటే అన్ని రాష్ట్రాలకు పంచుతారు, అది గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పంచుతారు. ఓకే. పంచినప్పుడు 60% పాపులేషన్, అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ పోతాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ నియంత్రణ సరిగా అమలు చేయటంలే. అందుకే స్టాలిన్ అన్నారు, ఇప్పుడు మేము రూపాయి కడితే మాకు తక్కువ వస్తుంది అని. ఇక్కడ కూడా అయ్యే మాటలు మాట్లాడుతున్నారు. దీనికోసమే అక్కడ పోయినప్పుడు 42% తీసి పాపులేషన్ ప్రకారం అయితేనేమి, ఇంకొక అభివృద్ధి బ్యాక్వర్డ్నెస్ను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పంచుతారండి 42% నుంచి రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు. అది ఇక్కడ సెంట్రల్ స్టేట్ ట్యాక్సెస్ ఇవి కలిపితే ఈడ 1,10,000 1,20,000 కోట్ల ఆదాయం వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. ఈడ అప్పులు కంతులు కట్టిన 44,000 కోట్లు పోతుంది. మళ్ళీ 60% జీతభత్యాలు పోతే ఇక్కడ కూడా పెద్ద మిగలడం లేదు, 4,000 5,000 కోట్లే పోతుంది. అందుకే ఈ స్కీములు అమలు చేసేటప్పుడు పేరుకేమో అన్నీ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇండియా కూటమి ఏం చేస్తారంటే ఏ ఒక కండిషన్స్ పెడుతున్నారు. కండిషన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొందరికే వస్తాయి, అందరికీ రాదు. రాకపోతే వాళ్ళు బాధపడతారు. ట్యాక్సెస్ కట్టేదానికి వచ్చేసరికి చూసేసరికి జిఎస్టీ అనేది అందరి మీద పడుతుంది. ఓకే. పేదోని మీద పడుతుంది, షావుకారి మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. ఒకటి ఏమంటే రిచ్ పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అదనంగా కడతారు అంతే, అంతకంటే మించి ఏం కట్టరు. జిఎస్టీ అనేది అందరికీ ఒకటే. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చినా కానీ, నేను ఒక మారు మా నియోజకవర్గం అయినప్పుడు అడిగినాను, ఏంటండి ఏదో వచ్చినారు, ఏదో పని కోసం వస్తే ఏదో నిల్చొని ఉండే, వాళ్ళు మొదటి నుంచి నాకు 81 నుంచి చేస్తానే ఉన్నారు. ఏమ్మా ఎన్ని స్కీములు వచ్చాయి, ఒక 5 అన్నా వస్తాయా అని అంటే, అల్లే సార్ 4 వస్తాయి అని. 4 వస్తాయంటే ఒక 50,000 అన్నా వస్తాయా అని, మొత్తం కలిపి అంటే ఒక 40,000 వస్తాయి సార్. అయితే నీ పని బాగుంది అని అన్నాను. ఏం బాగు సార్, సాయంకాలం అయ్యేసరికి మా ఆయన పోయి ట్యాక్స్ కట్టేస్తాడు కదా. అంటే ఈ ట్యాక్స్ వసూలు మీదనే వస్తుంది కదా జిఎస్టీ అనేది. సపరేట్గా పోయి కట్టేది ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కదా. ఏం ట్యాక్స్ కడతారమ్మా అని అంటే, అదే సాయంకాలం బ్రాందీ షాపుకి పోతారు కదా. అంటే ఈ బ్రాందీ మీద 70% పన్ను ఉంది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అది ఏమైతే పేద కుటుంబాల్లో ఇచ్చినా కానీ అది డబ్బు తాగే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఒకడు ఉంటే కనుక 2 నెలలు అయిపోతుంది వీళ్ళు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు. అని వాళ్ళకు భారం పడుతుంటుంది. వాళ్ళకైనా భారం పడుతుంది అందరికీ. అందుకే కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా మళ్ళీ వాళ్ళు
సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓట్లు వేయటంలా. మ్మ్. తుదకు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఏదో వివిధ కారణాలతో ఏది అనుకుంటారో ఏ పార్టీకి వేయాలనుకుంటారో వాళ్ళు ఆ పార్టీకి వేస్తారు. డబ్బులైతే ఓటుకు పోయినప్పుడు పంచేటప్పుడు ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ఇద్దరు అభ్యర్థుల దగ్గర తీసుకుంటారు, కానీ వేసేది వాళ్ళ ఇష్ట ప్రకారం వేస్తారు. ఓకే వాళ్ళకి ఎవరికి వేయాలనుకుంటారో ఏదో కారణాల వల్ల ఆ పార్టీకి వేస్తుంటారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం దాటిపోతుంది. వీళ్ళు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు సరిగ్గా చేయట్లేదు, అక్రమ కేసులు పెడుతున్నారు మా మీద అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళే ఉండని మేము సంక్షేమం చేసుకుంటానే డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము. కొన్ని కంపెనీలు టీసీఎస్ లాంటి కొన్ని కంపెనీలు కూడా మేము తీసుకొస్తున్నాము. ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు, అక్కడి నుంచి ఇవన్నీ కూడా అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం 1 year దాని మీద ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తుంది కదా, ఇవన్నీ మొత్తం దీంట్లోనే దీంట్లోనే వస్తాయి. ఇంక పోను ఏముంది అభివృద్ధికి? అభివృద్ధి అంటే పరిశ్రమలు తీసుకొచ్చి స్థాపించితే అభివృద్ధి కాదు కదా. అవి ఏముంది, పరిశ్రమలు వస్తారు, వాళ్ళు వ్యాపారస్తులు, ఎక్కడ వ్యాపారం జరుగుతుందంటే అక్కడ పరిశ్రమ స్థాపించుతారు. అంతేగాని పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పరిశ్రమలు రావు. ఒకవేళ ఒక పరిశ్రమ పెట్టినారనుకోండి, ఏమవుతుంది, కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటే కానీ ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి ఏముండదు కదా. ఊరికే పారిశ్రామికీకరణతోనే అభివృద్ధి జరగదు. ఓకే, ఇతర కార్యక్రమాలు చేపడితేనే రహదారులు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, ఈ రంగాల కంటే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది. ఇరిగేషన్కి అయితేనేమి, ఇవన్నీ పెడితేనే అభివృద్ధి ఉంటుంది. అవి పెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దానికి డబ్బులన్నీ ఖర్చు పెడితే ఏముంటుంది అభివృద్ధి? ఏదో 1-2 పరిశ్రమలు రావచ్చు, వచ్చిన దానివల్ల పెద్ద పారిశ్రామికరణ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దానికి లేదు అంట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మైసూరారెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం.